నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను చందు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలైతే ఎక్కువగా ఉంది దీనికి సంబంధించి. సో మనం ఇప్పుడు ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అది ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురించి మాట్లాడబోతున్నాం. అయితే ఆయన రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఉంది. నేను ఈ వైకాపా ప్రభుత్వంలో 2018లో చేరాను. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నియోజకవర్గ నేతలతో కూడా మాట్లాడి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ నేను పక్క పార్టీలోకి మారుతున్నటువంటి, అంటే టీడీపీలోకి వెళ్తున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీన్ని అధినేత చంద్రబాబు ఎలా చూస్తారో తెలియదు, కానీ టీడీపీలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దేవినేని ఉమా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 2018లో ఇదే ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నేతలతో, కార్యకర్తలతో మాట్లాడి నేను వైకాపాలోకి వచ్చాను. కానీ దానికి ఒక కారణం ఉంది. కానీ వైకాపాలో నేను అనుకున్నట్టు లేదు, అన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్నింటిలో కావచ్చు. సో అక్కడ అనుకూలంగా లేకే నేను పార్టీలో మార్పు చేరడం జరుగుతుందంటూ కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మరి దీనికి సంబంధించి అటు దేవినేని ఉమా వర్షన్ ఒకలాగా ఉంది. 100 కోట్లు తీసుకొచ్చి ప్రజలకి అభివృద్ధి పనులు చేసి మేము గెలిచి తీరుతామని ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతో మేము అభివృద్ధి చేస్తామంటే ప్రజలు దాన్ని ఎలా అంగీకరిస్తారు? ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించరు అంటూ కూడా దేవినేని ఉమా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మైలవరం రాజకీయం అనేది ప్రస్తుతం రసవత్తరంగా మారింది. ఆదివారం ఐతవరంలో నిర్వహించినటువంటి కార్యకర్తలు, నియోజకవర్గ నేతలతో చేసినటువంటి సమావేశంలో ఆయన చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వంలో వ్యతిరేకత కారణంగా నేను పార్టీ మారుతున్నానే తప్ప ప్రభుత్వంలో ఏ పనులు కూడా జరగట్లేదు, అనుకూలంగా కూడా ఏ పనులు జరగట్లేదు, ప్రజలకు అభివృద్ధి జరగట్లేదు. దీని నేపథ్యంలోనే నేను పార్టీ మారుతున్నానని వసంత కృష్ణప్రసాద్ చెప్పడం జరిగింది. అంతేగాని ఎలాంటి పదవులు లేదంటే ఎలాంటి డబ్బు ఆశించి కూడా నేను పార్టీ మారట్లేదంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. మరి దేవినేని ఉమా మాత్రం నేను పార్టీతో 25 సంవత్సరాలుగా ఉన్నా, 25 సంవత్సరాలుగా ఉన్నాను, జైలుకు వెళ్ళాను, అవసరమైతే ఎన్నికల తర్వాత కూడా నేను జైలుకు వెళ్తాను అంటూ కూడా, కావాలంటే ఏదైతే పనులు జరుగుతున్నాయో కాలువలకు సంబంధించి ఆ కాలువల మీదే నేను పడుకుంటాను, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అటు టీడీపీ అధినేత దీన్ని ఎలా చూస్తారు? వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతోంది? దీన్ని గమనించినట్లయితే ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం ప్రజలకే వదిలేశారు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడో లేదంటే పార్టీలకు సంబంధించి చేరికలకు సంబంధించో ఆ టైంలోనే దేవినేని ఉమా కనిపిస్తారనేటువంటి ఒక మాట కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా 2018లో పార్టీ మారాను, వైకాపాలోకి వచ్చాను. ఇక్కడ అనుకున్నంత స్థాయిలో ప్రజలకి ఏం జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఒక మాటను కూడా తీసుకొచ్చారు. అమరావతి విషయంలో గతంలోనే నేను కొన్ని జాగ్రత్తలు చేశాను, హెచ్చరికలు చేశాను, ప్రభుత్వం దాన్ని ఏకరువు పెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఒప్పుకొని తర్వాత 3 రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి చేయడం అనేది కరెక్ట్ కాదంటూ గతంలోనే చెప్పాను. కానీ దానికి కొంతమంది అడ్డుపడ్డారు, కొంతమంది సానుకూలంగా స్పందించిన పార్టీలో కూడా, ముఖ్యంగా సజ్జలు కావచ్చు, బొత్స కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అడ్డుపడిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమా అనేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని సర్వేలు అయితే ఒకటే చెప్తున్నాయి, దాదాపు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. టీడీపీ జనసేన కూటమే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో గెలవబోతుంది, 2014 సీన్ రిపీట్ కాబోతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే భారీగా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే వివిధ పార్టీల్లో ఉన్నారో, మెజారిటీగా అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఎక్కువగా పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు అందరూ కూడా టీడీపీ లేదా జనసేన. ముఖ్యంగా ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే టీడీపీలోకి చేరతారనేది ఎక్కువగా వినిపిస్తుంది. మరి చంద్రబాబు ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది? మరి అక్కడ ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్ డెసిషన్ అయితే ప్రజలదే. ఎన్నికల దగ్గర కాబోతున్న వేళ ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిందే.